గోదావరి పావనోదార వాక్పూర అఖిల భారతము మాదన్న నాడు, తుంగభద్రా సముత్తుంగరావంతోడ కవుల గానం శృతి కలిగినాడు. పెన్నా నది సముత్పన్న కైరవ దళ శ్రేణిలో తెలుగు వాసించున్నాడు. కృష్ణా తరంగ నిర్నిద్ర గానముతోడ శిల్పము తొలిపూజ చేయునాడు. అక్షర జ్ఞానం మెరుగదో ఆంధ్రజాతి, విమల కృష్ణానది సైకతముల ఎందు కోకిలపు పాట పిచ్చుక గూళ్ళు కట్టి నేర్చుకున్నది పూర్ణిమ నిశలయందు. అంటే పరమ పావనములు మహిమాన్వితములు అయిన గోదావరి వాక్పరంగాలు ఈ భారతము మాది అన్ననాడు. కవులందరి కవితాగానంతో ఉప్పొంగే తరంగ రావాలతో తుంగభద్రా నది తాను కూడా కలిసి గానం చేసిన నాడు, పెన్నా నదీ తీరాల్లో ఉత్పన్నమైన తెల్లతామరల వరుసలతో కూడి తెలుగు కవిత్వం వెలుగుతున్న నాడు, కృష్ణానది నిరంతర తరంగ గానము ఉలి శబ్దాలతో శిల్పకళకు తొలిపూజ చేసిన నాడు, ఆంధ్రజాతి కృష్ణానదీ తీర ఇసుక తెన్నెలపై చక్కని పున్నమి రాత్రులందు పిచ్చుకగూళ్ళు కట్టుకుంటూ కోకిల పాటలను నేర్చుకుంది. ఒక మాటలో ఈ పద్యపు భావం మన తెలుగు జాతి సహజ సిద్ధంగానే జ్ఞానం కవిత్వం నేర్చుకున్నది. తెలుగు ఈజ్ సో క్లోజ్ టు నేచర్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ది హోల్ వరల్డ్ దట్ ఆర్ సో న్యాచురల్, అథెంటిక్, ఆర్గానిక్. అలాంటి మన తీయని తెలుగు భాషను, సహజ మధుర సాహిత్యాన్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, పెంపొందిద్దాం. అది మన మాతృభాష తెలుగును రక్షించుకోవడానికి మన మీద ఉన్న కనీస బాధ్యత.